వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా మోడీ గారు నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేశారు. మన తెలుగు సాంప్రదాయాలు కానీ, మన భారతదేశ సంస్కృతిని కానీ సినిమాల్లో చాలా వరకు కూడా చూపించారు. సో అంటే తెలుగు పరిశ్రమ ముందుకెళ్ళడం కూడా ఆయన చాలా కృషి చేశారంటూ కూడా పొగుడుతూ ఆయన మాట్లాడారు. సో దీనికి సంబంధించి నాగ చైతన్య గారు వాళ్ళు ట్వీట్ ఒకటి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అండ్ చాలా మంది ఈ వార్త బయటికి రాగానే ముఖ్యంగా పెద్ద ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పేసి నడుస్తుంది ఒక వార్త. సో దీనికి సంబంధించి మీరేం మాట్లాడుతున్నారు? అంటే మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది రేడియోలో. ఆయన రకరకాల విషయాలు మాట్లాడతాడు అందులో భాగంగా రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ వీళ్ళందరి ప్రస్తావన చేశాడు. ఆయన చేస్తూ ఆ క్రమంలోనే అక్కినే నాగేశ్వరరావు గారి ప్రస్తావన కూడా చేశాడు. అంటే బహుశా ఆయన ఉద్దేశం సినిమా గురించి మాట్లాడుతున్నాము, ఇది కేవలం హిందీ బెల్ట్ గురించి మాట్లాడితే కష్టం, ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకుల్ని కూడా మెప్పించాలి కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తావన చేస్తే బెటర్ అని అనుకుని ఉండొచ్చు. రెండోది, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ప్రారంభంలో ఆయన బైలింగ్వల్స్ చేశాడు. ఒకవేళ అది కూడా ఎవరైనా రెఫరెన్స్ చెప్పుంటే బహుశా ఆ రెఫరెన్స్లో కూడా వెళ్ళి ఉంటాడు ఆయన. ఏదేమైనప్పటికీ 24 అనే కాంటెక్స్ట్లో మాట్లాడి ఉంటే, ఒకటి ఆయన జయంతి ఉత్సవాలు ముగింపు, ఈ వ్యవహారం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటారు. అందుకని అక్కినేని నాగేశ్వరరావు ప్రస్తావన ఆయన చేసుంటాడు క్యాజువల్గా. ఇదే టైంలో రామారావు గారి అభిమానుల్ని గాయపరిచి ఉండొచ్చు న్యాచురల్గా. గాయపరచడానికి అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పోటీ అనేది ఆ రోజుల నుంచి మొదలైంది. అంటే పాతాళ భైరవి రిలీజ్ అయినప్పటి నుంచి ఈ పోటీ నడుస్తూనే ఉంది. ఆయన అభిమానులు ఈయన అభిమానులు పోటాపోటీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం, అలాగే ఈ పోస్టర్ల మీద పేడ వేయటం లాంటి కార్యక్రమాలు ఇవి నడిచేవి అప్పటి నుంచి. అందులో భాగంగానే కొంత ఇదేమిటి ప్రధానమంత్రి గారు ఎలా మాట్లాడాడు అని అనుకుని ఉండొచ్చు. రెండోది, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తోంది. కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ని తెలుగుదేశమే లీడ్ చేస్తోంది. అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది. అందుకని రాజకీయ సమీకరణాల ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తావన చేసుకుంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా వీళ్ళకు ఉండొచ్చు. ఇది ఎందుకు మానేసి ఆయన ఏఎన్ఆర్ భజన చేశాడు అనేది కొంచెం ఇబ్బంది పెట్టిన అంశంగా మారుండొచ్చు. ఆయన ఆల్రెడీ గతంలో బహిరంగ వేదికల మీద ఎన్టీ రామారావు గారి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాడు. నిజానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 2014 ఎన్నికల కంటే ముందు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ హైదరాబాదులో పెట్టినటువంటి బహిరంగ సభలో ఆయన ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతూనే మొదలుపెట్టాడు. ఇది ఒక ప్రక్రియ. అయితే సినిమాల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ పొలిటికల్ అండ్ సినిమా పర్సనాలిటీ, ఏఎన్ఆర్ కేవలం సినిమా పర్సనాలిటీ మాత్రమే. అందుకని ఆ కాంటెక్స్ట్లో కూడా ఆయన ఏఎన్ఆర్ గురించి మాట్లాడదాం, సినిమాల గురించి మాట్లాడుతున్నాం కదా లైటర్ విన్లో. రెండోది, ఎన్టీఆర్తో ఒక ప్రాబ్లం ఉంది. ఎన్టీఆర్ని పొగుడుతూ ఆయన చాలాసార్లు మాట్లాడుండొచ్చు, కానీ ఎన్టీఆర్తో జాతీయ పార్టీలకి రెండిటికి ఒక ప్రాబ్లం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూడా సమాన దూరంలోనే వ్యవహరించాడు ఆయన ఉన్నప్పుడు. ఆయన జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అని ప్రయత్నాలు చేసినటువంటి రాజకీయ నాయకుడు. నేషనల్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తేవాలి, ఈ రెండు పార్టీలని దూరం చేసి అని ప్రయత్నం చేయటం మాత్రమే కాదు, విజయం సాధించి విపి సింగ్ని ప్రధానిని చేశాడు ఆయన. విపి సింగ్ ప్రధాని కావడంలో ఈయన
క్రియాశీలక పాత్ర ఎన్టీఆర్. ఉమ్, అందుకని ఆయన మీద ఎన్టీఆర్ చేసిన 100 తప్పులు అని భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకం వేసింది ఉమ్, ఒక దశలో. అయితే 84లో ఆయన చేసినటువంటి ప్రజాస్వామిక పోరాటంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి కదిలింది. ఎన్టీఆర్కి మద్దతు ప్రకటించి ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు వీళ్ళు కూడా. ఉమ్, అయినప్పటికీ అంటే రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత అసెంబ్లీ డిజాల్వ్ చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు గెలుచుకోవడానికి అవకాశం కల్పించిన సందర్భం కూడా ఉన్నప్పటికీ ఉమ్, ఆయన భారతీయ జనతా పార్టీతో కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. ఒక దశలో వాజ్పేయి గారు కాదు, అద్వానీ గారు మీరు కాషాయం వేస్తారు కదా, ఎందుకు ఇలా అన్ని పార్టీలు అంటే ఈ జాతీయ పార్టీలకు సమాన దూరం అనేటువంటి కార్యక్రమం ఏమిటి అని అడిగాడు ఆయన. ఉమ్, అడిగితే నా కాషాయం వేరు మీ కాషాయం వేరు అని సమాధానం చెప్పాడు ఆయన ఎన్టీఆర్. ఉమ్, ఆయనది అంటే ఫిలసాఫికల్గా కూడా ఆయనకి వీళ్ళ పట్ల వ్యతిరేకత ఉంది, సైద్ధాంతిక గొడవ ఉంది. ఉమ్, జాతీయ పార్టీలకి ఎన్టీ రామారావుకి ఈయన దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం అజమాయిషీ చేస్తోంది అనే అభిప్రాయాన్ని చాలాసార్లు మాట్లాడాడు ఆయన, సినిమాల్లో కూడా మాట్లాడాడు. ఉమ్, అలాగే ఆర్య ద్రవిడ అనేటువంటి ఒక తేడాను చూసేవాడు ఆయన. వాళ్ళందరూ ఆర్యులు, మనం ద్రావిడులం, మనకి వాళ్ళకి సంబంధం లేదు అనే ఒక ఆలోచన విధానం కూడా రామారావు గారికి ఉండేది. ఆయన మాట్లాడేవాడు, సినిమాల్లో కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆర్యులు ఎవరు ద్రవిడులు ఎవరు సార్? అంటే మధ్యాసియా నుంచి వచ్చినటువంటి ఉమ్, వాళ్ళు ప్రధానంగా ఉత్తర భారతదేశము ఈ వ్యవహారం అంతా ఆర్య ద్రవిడ అనేటువంటి ఒక గొడవ చాలా కాలంగా ఉంది. ఉమ్, అది దానిలోకి వెళ్తే అది వేరే సబ్జెక్ట్. ఓకే. అందుకనే ఈ ద్రవిడవాదం అనేది ఆయన మాట్లాడేవాడు. రాముడి మీద కూడా ఆయన అభిప్రాయం అదే. ఉహు, శ్రీరాముడు ద్రవిడ జాతిని అణిచివేయటానికి వచ్చిన ఆర్య జాతి ప్రతినిధి అనేది ఆయన ఒక సినిమాలో మాట్లాడాడు నేరుగా, ఉమ్, ఎన్టీ రామారావు గారు. ఆయన శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా ఆయనే డైరెక్షన్ చేస్తూ ఆయనే స్క్రిప్ట్ రాసుకుని సినిమా తీసి దానిలో రావణ పాత్ర ఆయనే వేసి శూర్పణఖ ముక్కు చెవులు కోసం సన్నివేశంలో ఆయన డైలాగ్, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్య జాతి ప్రతినిధి రాముడు ఉమ్, అంటాడు ఆయన. కాబట్టి అలా సైద్ధాంతికంగాను రాజకీయంగాను ఆయనకు భారతీయ జనతా పార్టీతోనూ భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న రాముడితోనూ చాలా గొడవలు ఉన్నాయి. ఉమ్, అందుకని ఎన్టీఆర్కి ఉన్న ప్రజాదరణ రీత్యా ఆయన గురించి మాట్లాడుకోవాలి అనిపించినప్పటికీ అనేక విధాలుగా ఆయన భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యి. నాగేశ్వరరావుతో ఆ ప్రాబ్లం లేదు, ఉమ్. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆ సమస్యలు ఏవీ అంటే లేవు. పొలిటికల్ గా లేరు, సినిమాల్లోనే ఉన్నారు. సినిమాల్లోనే ఉన్నాడు. రామారావు గారు సినిమాల్లో కూడా మాట్లాడాడు. ఉమ్, సినిమాల్లో కూడా ఆయన తాత్విక సిద్ధాంతాలు మాట్లాడేవాడు. ఈయనకి ఆ గొడవ కూడా లేదు. అందుకని ఎన్టీఆర్ కంటే కూడా నాగేశ్వరరావు వీళ్ళకి బెటర్గా కనిపిస్తాడు. ఆ కాంటెక్స్ట్లో ఆయన నాగేశ్వరరావు స్మూత్గా ఉంటాడులే అనుకుంటాడు. అలా వెళ్ళిపోయాడు. రామారావు గారి ధోరణి వేరు, రామారావు గారి ఆలోచన గొడవ వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధాంతాలను పాటించడం లేదు. ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే పద్ధతి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు, జమిలీ ఎన్నికలు అనే పేరుతో. దీనికి కూడా ఆయన వ్యతిరేకి ఎన్టీఆర్. ఉమ్, ప్రాంతీయ పార్టీల కూటమి అనేవాడు ఆయన తెల్లారలేస్తాయి. జాతీయము జాతీయ రాజకీయాలు భారతదేశం ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు. అందుకని ఇప్పుడు వాస్తవానికి ప్రాంతీయ పార్టీలను చంపేసే ప్రోగ్రాం అది. ఏది? జమిలీ ఎన్నికలు అనేవి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం ప్రాంతీయ పార్టీలను చంపేయటానికి పెట్టింది. ఉమ్, ఇది ఎన్టీ రామారావుకు వ్యతిరేకమైన నిర్ణయం. అందుకని కూడా ఎన్టీఆర్ వర్సెస్ ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. అందుకని కూడా ఆయన కొంచెం లైటర్ విన్లో వెళ్దాము, రాజ్ కపూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఏరియాలో ఆయన్ని పోలినటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆర్టిస్టులు అన్న పద్ధతిలో అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడేశాడు. వాళ్ళ కుటుంబం కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పేసింది, నాగ చైతన్య అండ్ శోభిత. ఉమ్, అయిపోయింది అక్కడికి. రామారావు గారి అభిమానులు
నరేంద్ర మోడీ రామారావు గారిని పొగడకపోవడమే మంచిది అనుకోవడం మంచిది. రామారావు గారు అంటే రామారావు గారు ఇప్పటికీ భయపెడుతున్నాడు వాళ్ళని, అందుకనే మాట్లాడలేదు అనుకోవడం బెటర్. అంతే తప్ప ఆయన పొగడాలి అనుకోనక్కర్లేదు. భారతీయ జనతా పార్టీతో పొడిగించుకోవాలి లేకపోతే పొగిడించుకోవాలి అని ఆయన ఏ రోజు అనుకోలేదు ఎన్టీఆర్. ఓకే. కాబట్టి ఆయనకేం అక్కర్లేదు ఈ గొడవ. ఆయన రాజకీయంగాను తాత్వికంగాను ఆయన ఒక భిన్నమైనటువంటి రాజకీయ నాయకుడు. చంద్రబాబులా కాదు. చంద్రబాబు గారి కంటే కూడా రామారావుకి కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి. ఆ నిశ్చిత అభిప్రాయాల మేరకు ఆయన తెలుగుదేశం అనే పార్టీ పేరు పెట్టాడు. ఇంకెవరికి ఆ ధైర్యం లేదు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అనే సినిమా తీయగల సత్తా కూడా ఆయన ఒక్కడికే ఉంది. అంటే యాంటీ బ్రాహ్మిన్ కూడా ఆయన కొంచెం యాంటీ బ్రాహ్మిన్ ధోరణిలో ఉండేవి ఆయన సినిమాలు.